అలాగా అదే సరే, ఈ విధంగా కొన్ని ఉద్యోగాల విషయంలో కూడా సరిదిద్దుకోవడం అన్న విషయంలో ఇంకొక అంశం కూడా ఇక్కడ నాకు కనిపిస్తోంది. వాస్తవానికి అవునన్నా కాదన్నా శాసనసభలో మహిళల ప్రాధాన్యం చాలా తక్కువ ఉంది తమిళనాడు ప్రభుత్వంలో. yes, ఎట్ సేమ్ టైం విజయ్ ఒక అడుగు కొంచెం దూరపు చూపుతో ఆలోచించి నలుగురు మహిళా మంత్రులు పెట్టారు. అండ్ మోర్ ఓవర్ షెడ్యూల్ అవును. క్యాస్ట్కి సంబంధించినటువంటి మంత్రుల్ని 7గురిని పెట్టారు. సో ఈ విషయంలో సోషల్ ఈక్వాలిటీస్ని ఫాలో అయ్యి కొంత ముందు జాగ్రత్త, ముందు చూపుతో వ్యవహరించారనుకోవచ్చు కదా. తమిళనాడులో ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్లో దళితులు అనేటువంటి వాళ్ళు ఒక కీలకమైనటువంటి సెక్షన్, అవును, ఓకల్ సెక్షన్ కూడా. పాయింట్. ఎందుకంటే ఏ పార్టీ కూడా దళితుల్ని అక్కడ విస్మరించేందుకు అవకాశం లేదు. అందుకని దాన్ని గమనించి, ఎందుకంటే దళితుల ఉద్యమాలు కూడా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అక్కడ కొంచెం బలంగానే ఉన్నాయి, వాయిస్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అది కూడా బహుశా విజయ్ మీద ప్రభావం పడి ఉంటుంది. తాను కూడా స్వయంగా దళితుడు అనేటువంటి ఆ సామాజిక తరగతి నుంచి వచ్చాడు కనుక దాని ప్రభావం కూడా సహజంగానే ఉంటుంది. ఇక మహిళల విషయంలో మహిళల గురించి 33% రిజర్వేషన్ల గురించి, మహిళా ఉద్ధరణ గురించి అన్ని పార్టీలు మాట్లాడుతున్నటువంటి తరుణంలో, ఆ తరుణంలో అధికారానికి వచ్చినటువంటి తాను మహిళలకు ఆ మేరకు కనుక ప్రాతినిధ్యం ఇవ్వకపోయేట్లయితే మిగతా పార్టీలు మీద వచ్చినటువంటి విమర్శల్ని ఎదుర్కొనేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల మహిళల్ని ఆకర్షించేందుకు కూడా ఆ విధమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చారని కూడా ఎవరైనా అన్నా కానీ అది ఒక విమర్శ కావచ్చు, కానీ ఒక వాస్తవం కూడా. అందుకని ఇప్పటి వరకు వేసినటువంటి అడుగులు, కొన్ని అడుగులు సరిగానే ఉన్నాయి. సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, అదేవిధంగా యువకులకి శిక్షణ కానీ శిక్షణ అనేటువంటిది అది ఒక పార్ట్. శిక్షణ కాదు కావాల్సింది, ఇవాళ యువతరానికి కావాల్సింది ఉపాధి. ఆ శిక్షణ ఉపాధికి పనికొస్తుందా లేదా అనేటువంటిది 3 నెలల్లోనే, 100 రోజుల్లోనే అది మనకి ఏమి రుజువు కాదు. అందుకని చొరవ చూపినటువంటి కార్యక్రమాలు ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తాయి అనేటువంటిది 6 నెలలు, ఏడాది కాలం సమయం పడుతుంది. అప్పుడు మొత్తం వాటిని మనం మదింపు చేయవచ్చు అనేది నా అభిప్రాయం. సార్, ఒక వ్యవస్థాగతమైనటువంటి మార్పుకు విజయ్ శ్రీకారం చుట్టారని చెప్పాలి. సో గతంతో పోలిస్తే ఒక కొత్త పార్టీని ఏర్పాటు చేయడం, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, కొత్తగా ముఖ్యమంత్రిగా రావడం, ఎట్లాంటి రాజకీయ అనుభవం లేకుండా ముఖ్యమంత్రిగా రావడం, పరిపాలన చేయడం, ఇదంతా కూడా ఇట్స్ గోయింగ్ గుడ్ ఇన్ అ పాజిటివ్ వేలోనే వెళ్తున్నాయి. బట్ ఇట్లా నేపథ్యంలో మిగతా పార్టీలు ఒక ఆత్మరక్షణలో పడ్డట్టు కనిపిస్తోందా? సో డిఎంకే ఒకటి పక్కన పెడదాం, ప్రధాన ప్రతిపక్షంగా ఉంది కాబట్టి. వాట్ అబౌట్ ఏఐడిఎంకే పరిస్థితి ఏంటి? మిగతా చిన్న పార్టీల పరిస్థితి ఏమిటి? ఇప్పుడు తమిళనాడులో మిగతా చిన్న పార్టీలకు కూడా, అంటే మన దక్షిణాది రాష్ట్రంలో తమిళనాడులోను, కేరళలోను ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులను గమనించినప్పుడు చిన్న పార్టీలకు కూడా మాస్ బేస్ అనేటువంటిది పరిమితమే కావచ్చు, కొన్ని ప్రాంతాలకే పరిమితం కావచ్చు, కానీ ఎన్నికలను ప్రభావితం చేయగలిగేటువంటి మాస్ బేస్ ఉన్నటువంటి పార్టీలు తమిళనాడులో కావచ్చు లేదా కేరళలో కానీ ఉన్నాయి. ఆ విధమైనటువంటి చిన్న పార్టీలు ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే కర్ణాటక, తెలంగాణలో అలాంటి శక్తి కలిగినటువంటి పార్టీలు లేవు. అందువలన ఆ భౌతికమైనటువంటి పరిస్థితులను కూడా ప్రతి పార్టీ, విజయే కాదు ప్రతి పార్టీ కూడా గమనంలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకనే ఇప్పుడు తనకి ఉన్నటువంటి మైనారిటీ ప్రభుత్వానికి మెజారిటీ తన మీద పోటీ చేసినటువంటి పార్టీలు ఇచ్చినటువంటి మద్దతుతోనే వచ్చాయి కనుక వాళ్ళ పట్ల ఎట్లా వ్యవహరిస్తారు, అసలు మొత్తంగా ప్రజా సమస్యల పట్ల ఎట్లా వ్యవహరిస్తారు అనేటువంటిది ఇప్పుడే మనం నిర్ధారణలకి రాకూడదు. ఇప్పటి వరకు జరిగినటువంటి దాన్ని చూస్తే పాజిటివ్ గానే, మిగిలినటువంటి పార్టీలతో పోలిస్తే పాజిటివ్ గానే. మిగిలినటువంటి పార్టీలతో ఎందుకు పోలుస్తున్నామంటే, మిగిలినటువంటి పార్టీలు డిఎంకే కానీ అన్నా డిఎంకే కానీ ఒకసారి అధికారానికి వచ్చి ఒకసారి ప్రతిపక్షానికి వచ్చినటువంటి అనుభవం వాళ్ళకు ఉన్నది. కానీ అటువంటి అనుభవం టీవీకే పార్టీకి ఏమీ లేదు కనుక ఇంకా ఆచితూచి ఇతను అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటి వరకు అదే విధమైనటువంటి ఉంది. అందుకనే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి డిఎంకే కానీ లేకపోతే అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి అన్నా డిఎంకే కానీ ఇప్పటి వరకు చూస్తే అగ్రెసివ్ గా పోలేదు. ఎందుకంటే అగ్రెసివ్ గా పోవటానికి భౌతికమైనటువంటి పరిస్థితులు కూడా కావాలి. వాళ్ళు 100 రోజుల్లోనే విఫలమయ్యాడు, లేకపోతే విజయ్ లేకపోతే అది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పేట్లయితే అది డిఎంకేకి మంచిది కాదు, అన్నా డిఎంకేకి మంచిది కాదు. అందుకని బహుశా ఆ పార్టీలు కూడా నేను అనుకోవటం
6 నెలలు, ఏడాది పాటు ఈ విధమైనటువంటి విమర్శిస్తూనే ఉంటారు. కానీ తీవ్రమైనటువంటి విమర్శల జోలికి అప్పుడే వెళ్ళేటువంటి అవకాశం అయితే లేదు. అయితే ఇక్కడ ఒకటి మాత్రం మనం స్పష్టంగా చెప్పుకోవాలి. త్రిషతో విజయ్ సంబంధాలు ఏమిటి అనేటువంటిది రాబోయే రోజుల్లో ఏమన్నా చర్చకి ఏమన్నా మారుతుందా? అటువంటి అవకాశం విజయ్ ఇవ్వకుండా ఉంటే, ఒకవేళ ఆమెను వివాహం చేసుకోదలుచుకుంటే అది ఒక స్టెప్. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఏంటంటే, ఆమె విజయ్ భార్య సంగీత తన విడాకుల కేసుని ఉపసంహరించుకుంది. అందువల్ల త్రిషను వివాహం చేసుకోవడానికి కూడా అతనికి అవకాశం లేదు. అందుకని రాబోయే రోజుల్లో త్రిష లేకపోతే ఆమె యొక్క రోల్ ఏమిటి, ఏమైనా ఒక రాజ్యాంగేతర శక్తిగా గనక మారేట్లయితే విజయ్కి తలనొప్పులు ప్రారంభమవుతాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు త్రిష ఆ విధమైనటువంటి యాక్టివిటీస్ లో ఉన్నట్టు ఎక్కడ ఊహాగానాలు తప్ప ఆమె జోక్యం చేసుకుంటున్నట్టు ఎక్కడ ఏమి మనకి అయితే నిర్దిష్టంగా ఉదంతాలు అయితే లేవు. సార్ అంటే చాలా టాస్కులు కనిపిస్తున్నాయి సార్. ఒకటి పార్టీ నిర్మాణం చేయాలి, ఇంకొకటి మిగతా ఎవరైతే కంబైన్డ్గా ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయో వాళ్లకు సరైనటువంటి గౌరవం, ఈవెన్ స్థానిక సంస్థల్లో సరైనటువంటి గౌరవం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే ఎట్లాంటి పరిస్థితులనైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే కొన్ని పిల్లర్ల మీద నడుస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి. సో ఇప్పటికే ఆల్మోస్ట్ 1730 కోట్ల ఆర్థిక భారం పడ్డది. ఏది ఈ కరెంటు బిల్లుకు సంబంధించి 200 యూనిట్లకు సంబంధించినటువంటి ఉచిత విద్యుత్ సంబంధించి. సో దానికి తోడు పేద పెళ్లి కూతుర్లకు 8 గ్రాముల బంగారం అన్నారు, పట్టుచీర అన్నారు, అట్ సేమ్ టైం ఉంగరాలు అన్నారు, అప్పుడే పుట్టినటువంటి ఆడపిల్లలకు ఉంగరం ఇస్తా అన్నారు, 1 గ్రామ్ ఉంగరం. ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ చూస్తే కనుక ఆల్మోస్ట్ ఇప్పటికే డిఎంకే ప్రభుత్వం అప్పులు చేసిపోయిందంటే, వీళ్ళు చూస్తున్నా కానీ 10 లక్షల కోట్ల వరకు కూడా అప్పుల్లోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో రాబడి లోటు కనిపిస్తోంది, బట్ ఖర్చులు కూడా విపరీతంగా ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో విజయ్ చేయాల్సినటువంటి ఆ పథకాలు అందుతాయా? ఎట్లా చూడవచ్చు, ఎట్లా స్టేబుల్ తీసుకొస్తారనుకోవచ్చు? నేను అందుకే ముందే చెప్పాను, దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధికమైనటువంటి అప్పులు కలిగినటువంటి రాష్ట్రం తమిళనాడు. అవును. గరిష్ట స్థాయికి అది వెళ్ళింది. ఆ గరిష్ట స్థాయికి వెళ్ళినప్పుడు మరి చేసినటువంటి వాగ్దానాలన్నింటినీ ఎట్లా అమలు జరుపుతారు అనేటువంటి ప్రశ్న. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఆ తులం బంగారం మరి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంత రేటు ఉందో మనందరికీ తెలిసిందే. అదే పరిస్థితి విజయ్ కూడా ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకని వాగ్దానాలు చేసేటప్పుడు కూడా భౌతిక పరిస్థితులను గమనంలో ఉంచుకొని చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా మన తెలంగాణలో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి మీద తలెత్తినటువంటి వివాదం, లేకపోతే దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఇవన్నీ కూడా వచ్చినాయి. అందుకని ఇటువంటి వాటన్నిటినీ గమనంలో ఉంచుకొని మరి విజయ ప్రభుత్వం అలాంటి వివాదాలకు వీలు లేకుండా ఆచరణ సాధ్యమైనటువంటి వాటికి బాటలు వేసుకునేట్లయితే జనం హర్షిస్తారు. ఎందుకంటే ఒక 6 నెలలు, ఏడాది పాటు విజయ్ ఏమన్నా పొరపాట్లు చేసినా కానీ జనం సర్దుకుంటారు. ఎందుకు? అనుభవం లేదు, సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు సరిగ్గా ఇచ్చుండకపోవచ్చు, ఇవ్వకపోవచ్చు అనేటువంటిది జనం టైం ఇస్తారు. కొత్తగా వచ్చాడు కనుక ఒక ఏడాది తర్వాత అప్పుడు అసెస్మెంట్ అనేటువంటిది అప్పుడు ప్రారంభం. అందుకని ఒక జర్నలిస్ట్ గా, ఒక విశ్లేషకుడిగా నా అభిప్రాయం కూడా అదే. కనీసం ఒక ఏడాది ఇస్తే మొత్తం వాగ్దానాలకు సంబంధించినటువంటి రోడ్డు మ్యాప్ కావచ్చు, లేదా ఇతరతర పెర్ఫార్మెన్స్ ఉద్యోగులతోటి లేదా కార్మికులతోటి వీళ్ళతోటి ఎట్లా ఉన్నారు, అదేవిధంగా సామాజిక సంబంధాలు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, వీటన్నింటినీ తమిళనాడులో మనం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది.